ఈరోజు మరి సాయంత్రం 28వ వార్డు మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే కార్యకర్తలు, అట్లాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు, అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా మా ఆర్యవైశ్య మిత్రులు అందరం కూడా కలిసి సుమారు 300 మంది మన 28వ వార్డు ప్రచార పర్యటనలో పాల్గొన్నాం. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా విశేషంగా స్పందన కనబర్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సైకిల్ గుర్తుకేసి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, అట్లాగే నర్సాపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని, అట్లాగే నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ లావు కృష్ణదేవరాయలు గారిని తప్పకుండా 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్ర పాలన కూడా అందరూ చూశారు. ప్రతి ఎక్కడ చూసినా కూడా చెత్త మీద పన్ను కానీ, పరిశ్రమలు లేకపోవటం, రాజధాని లేకపోవటం, మరి ఆస్తి మీద పన్నులు పెంచటం, అట్లాగే ఈ ల్యాండ్ దీన్ని ఇష్యూ కూడా, మరి రిజిస్ట్రేషన్ టైటిల్ కూడా అది పెద్ద ఇష్యూ కూడా మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు. కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేస్తామని చెప్పడం. ఎందుకంటే 2014-19 సంవత్సరం మన నర్సాపేట పట్టణం తీసుకుంటే మన ప్రీతమ నాయకులు పిటిఎస్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మా మున్సిపాలిటీని చైర్పర్సన్ గా మా టీం అందరం కూడా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కానివ్వండి, రోడ్లు వైడనింగ్ కానివ్వండి, రోడ్లు డివైడర్లు కానీ, అట్లాగే స్వర్గపూరి, అట్లాగే మన కబరస్థాన్ కానీ, క్రిస్టియన్ శ్మశాన వాటికి కానీ, మరి పేరెంట్ టాయిలెట్స్ కానీ, పార్కులు కానీ, మరి రైల్వే అండర్ బ్రిడ్జి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మరి ఇవన్నీ కూడా ఎన్నో పట్టణానికి కావాల్సిన వసతులన్నీ కూడా ముఖ్యంగా బీదలకు ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పరిచాం. మరి వాళ్ళ అన్ని ఈ 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెదారం, రోడ్లు గుంటలు పట్టడం కానీ, కాంట్రాక్టులు లేకుండా ఎక్కడ చూసినా కూడా వాటిని మెయింటైన్ చేయకపోవడం వల్ల, మొక్కలు పెంచకపోవడం వల్ల ఇవన్నీ కూడా పట్టణం అంతా కూడా అధ్వానంగా ఉంది. కాబట్టి మన నర్సాపేట పట్టణ ప్రజలు, మహిళలు కూడా ఇదంతా 5 సంవత్సరాలు కూడా గ్రహించి మరి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటేస్తున్నారు. అట్లాగే మేము ఆర్యవైశ్య మిత్రులందరం కలిసి 5 రోజుల నుంచి 1, 2, అట్లాగే 13, 14, 16, 15, మరి ఈ రోజు నిన్న 29వ వార్డు, ఈ రోజు 28వ వార్డులు మరి ఎక్కువగా ఆర్యవైశ్యులు ఉన్న అందరం కూడా మన మిత్రులు అందరం కలిసి ఈ వార్డు పర్యటన చేస్తే ఎక్కడ చూసినా కూడా ప్రజలు మంచి స్పందన. ఈ తడవ తప్పకుండా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాల్సిందే. లోకేష్ గారు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు తెప్పించడం కానీ, రాజధాని ఏర్పడటం కానీ, సమస్యలన్నీ కూడా తీరుస్తారు. కాబట్టి ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని గ్రహిస్తూ హామీ ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఈ 28వ వార్డు మా ఇక్కడ వార్డు దీంట్లో మన గట్టుబల్లి సత్యనారాయణ గారు, కారస్ రాంబాబు గారు, వెంకయ్య గారు, రంగనాయకులు గారు, అట్లాగే అందరూ ఆర్యవైశ్య మిత్రులందరం కూడా ఈ రోజు ఈ పర్యటన పాల్గొన్నందుకు, ముఖ్యంగా ఈ రోజు మన ఎంపీ గారు చెల్లెలు రుద్రమదేవి గారు కూడా మరి వచ్చారు. ఇక్కడ అట్లాగే మా మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి గారు, వీళ్ళందరం కూడా ఈ రోజు ఈ పర్యటనలో పాల్గొన్న అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.